ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయిన స్టోరీస్ విని భయపడుతున్నావు మా మామ. నెక్స్ట్ వీక్ నువ్వు కూడా అప్లై చేయాలా? అయితే ఈ 4 థింగ్స్ క్లియర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకో. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనవాడు ఆస్ట్రేలియాలో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మామ, జెన్యూన్ స్టూడెంట్. సో నువ్వు చూస్ చేసుకున్న కోర్స్ అండ్ నీ బీటెక్లో ఉన్న కోర్స్కి రిలేషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. సో ఇప్పుడు నువ్వు మాస్టర్స్లో సైబర్ సెక్యూరిటీ కానీ ఏఐ చేస్తూ అండ్ బీటెక్లో నువ్వు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏఐలో ఎనీ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ చేసినా దట్ ఈస్ వ్యాలిడ్. అంతేగాని నువ్వు ఇప్పుడు మాస్టర్స్లో సమ్ కైండ్ ఆఫ్ ఏఐ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ చేసి నువ్వు బీటెక్లో ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ కానీ సివిల్ చేస్తే అది టోటల్లీ రాంగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దాన్ని సింపుల్గా ఎస్ఓపి అంటారు. సో ఎస్ఓపి అనేది చాలామంది స్టూడెంట్స్ కాపీ అండ్ పేస్ట్ చేస్తారు. సో అది టోటల్లీ ఇన్కరెక్ట్. దానివల్ల మీ వీసా రిజెక్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్ అనేది చాలా హైలో ఉంటాయి. సో ఎప్పుడైనా మీ ఎస్ఓపి మీరే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేసి రాయండి ఎస్ఓపి, అండ్ దెన్ ఇట్ విల్ బి ఫైన్. థర్డ్ థింగ్ వచ్చేసి మీ ఫండ్స్ ఒక క్లారిటీ. సో మీరు స్టూడెంట్ లోన్ తీసుకున్నారా, లేదంటే సేవింగ్స్ ఉన్నాయా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా, అవన్నీ క్లియర్ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఒక చాలా క్రూషియల్ స్టెప్. సో చాలా మంది స్టూడెంట్స్ ఇది చెక్ చేసుకోరు. సో ఐ రిక్వెస్ట్ యూ, లైక్ ఒక్కసారి అట్లీస్ట్ ఒక వన్స్ ఆర్ ట్వైస్ అయినా మీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్ అప్లయింగ్ ఫర్ వీసా. ఫోర్త్ థింగ్ మావా అండ్ ఫైనల్ థింగ్, సో మీకు ఏమైనా అకాడమిక్ గ్యాప్ ఉంటే దాని ఒక ఎక్స్ప్లెనేషన్. సో అకాడమిక్ గ్యాప్ ఉండడం ప్రాబ్లం కాదు, దానికి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం అది ప్రాబ్లం. సో మేక్ ష్యూర్ మీ అకాడమిక్ గ్యాప్ ఉంటే మీకు మంచి అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం చూసుకోండి. ఫైనల్లీ మావా, వీసా రిజెక్ట్ అయిన ఫ్రెండ్స్ స్టోరీస్ విని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా ఇస్తే అండ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీ వీసా ఎటువంటి రిజెక్షన్కి వెళ్ళదు. సో యప్, దట్స్ ఇట్ ఫర్ టుడే. And until then, please do follow and subscribe Manavadu Australialo. Until then, bye.